ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఓ 25,000కి జాయిన్ అయ్యాడు ముందు ట్రైనీగా. 40,000, 50,000, 60,000, 1,00,000. ఇక్కడ 1,00,000 తర్వాత ఇతను ఉద్యోగం తీసేస్తారు. ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో తిప్పలు పడతాడు. మళ్ళీ ఇంకో కంపెనీలో ఉద్యోగం వస్తుంది. మళ్ళీ 60,000 నుండి బిగిన్ అవుతుంది, లేదా 70,000 నుండి బిగిన్ అవుతుంది. 1,00,000, 1,25,000 ఓవరాల్గా చూస్తే ఈ 1,50,000, 1,00,000 ఈ రేంజ్లోనే స్ట్రక్ అయిపోతున్నారు వీళ్ళు. ఆ మిగతా డబ్బులు కటింగ్లు ఇవన్నీ పోను మిగులుతున్నది ఈ సర్కిల్ దగ్గరే నిలబడిపోతున్నాడు. ఒక్క సాఫ్ట్వేరే కాదు, కార్పొరేట్ ఉద్యోగుల జీవితాలలో మధ్యతరగతి గత 2 దశాబ్దాలలో స్టాగ్నేట్ అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. స్టార్టింగ్లో శాలరీ హైక్స్ ఉంటాయి, ఒక స్టేజ్కి వచ్చాక కథం. అతని ప్లేస్లో నలుగురిని పెట్టుకుందాం అన్నటువంటి రూట్, అతని ఎక్స్పీరియన్స్ అన్నటువంటి దాన్ని అక్కడ వదిలేస్తున్నారు. ఇదివరకటి రోజుల్లాగా లేదు. 100లో 5గురికి మాత్రమే ఎగ్జాంప్షన్, 95 మంది జీవితం అదే. 25 ఏళ్ల వయసులో ఉద్యోగం సంపాదిస్తే 40-45 ఏళ్ల వయసులో సంక్షోభంలో పడుతున్నటువంటి పరిస్థితి. ఇక గత్యంతరం లేక ఎంతో కొంతకని చెయ్యాల్సినటువంటి పరిస్థితి, తగ్గించుకునినో లేదా తగ్గి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఇది మనం చెప్పట్లేదు, రీసెర్చ్ చెప్తున్నటువంటిది. ఇండియన్ మిడిల్ క్లాస్ వేజెస్ హ్యావ్ బీన్ స్టాగ్నేటెడ్ ఓవర్ ద లాస్ట్ డికేడ్ అన్నటువంటిది తాజాగా వేస్తున్నటువంటి అంచనాలు. ఈ పరిస్థితి క్రమంగా ఇదేంటిది మార్సిలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఇచ్చినటువంటి నివేదికను బట్టి తేలుతున్నటువంటి అంశం.